హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య ఎంఎల్ డిజైన్స్. ఇవాళ ఇంకో మోడల్లో పోట్లీస్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. దానికోసం అయితే శారీకి మ్యాచ్ అయ్యే ఇలాంటి షైనింగ్ క్లాత్ తీసుకోవాలండి. లేదు అంటే మీ దగ్గర వేరే ఏదైనా బ్లౌజ్ మిగిలిండే క్లాత్ ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి 3 ఇంచెస్ ఉండేలాగా కట్ చేసుకోవాలండి స్క్వేర్ షేప్లో. తర్వాత మనం డాల్స్ లోపల ఉంటాయి కదండి కాటను, అలాంటి కాటన్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు కొద్దిగా తీసుకొని ఈ విధంగా రౌండ్గా చేసుకొని మనం కట్ చేసుకున్నాం కదండి ఫ్యాబ్రిక్, దాని మధ్యలో ఈ విధంగా పెట్టేసి ఇలాగా రౌండ్గా చుట్టేసేయాలండి. చూసారా, ఈ విధంగా టైట్గా చుట్టేసి సేమ్ కలర్ థ్రెడ్తో, కాటన్ థ్రెడ్తో దీన్ని ముడి వేసుకోవాలండి. ఈ విధంగా టైట్గా చుట్టేసి ఒక 5-6 ముడుల దాకా వేసుకోవాలండి. ఇలాగా పూలు కడతాం కదండి, ఆ విధంగా అయితే ముడి వేసుకోవాలి. ఈ పోట్లీస్ కొంచెం పెద్ద సైజులోనే చేశానండి. మీకు కొంచెం చిన్నగా కావాలి అనుకుంటే కాటన్ సైజ్ తగ్గించేసి వేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా అయితే పోట్లీస్ని రెడీ చేసుకోవాలండి. నేనైతే 2 కలర్స్ యూస్ చేశాను. సో చూసారా, ఈ విధంగా పోట్లీస్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు కాటన్ థ్రెడ్ 2 లైన్స్ కాటన్ థ్రెడ్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు మిడిల్లోకి, పోట్లీ మిడిల్లోకి ఈ విధంగా నీడిల్ని పాస్ చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ బీడ్స్ తీసుకోవాలండి. ఒకటి పెద్ద బీడు, ఒకటి చిన్న బీడు, అంటే నార్మల్ సైజ్, మీడియం సైజ్ బీడ్ ఒకటి, మళ్ళీ షుగర్ బీడ్ ఒకటండి. చూసారా, ఈ సైజు. నాకు బీడ్ సైజ్ తెలియదు కాబట్టి నేను మెన్షన్ చేయలేదండి. కొంచెం చిన్న సైజ్ బీడు మరి షుగర్ బీడ్, ఇవి 2 తీసుకున్నానండి. తీసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు లాస్ట్ బీడ్ వదిలేయాలండి. లాస్ట్ బీడ్ వదిలేసి పెద్ద బీడ్ లోపల నుంచి నీడిల్ని ఈ విధంగా ఆపోజిట్ సైడ్లో పాస్ చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా సైడ్కి పాస్ చేసుకోవాలి నీడిల్ని. తర్వాత సేమ్ మళ్ళీ ఒక పెద్ద బీడు, ఒక స్మాల్ బీడ్ వేసుకొని ఆపోజిట్ డైరెక్షన్లో ఈ విధంగా లాస్ట్ బీడ్ వదిలేసి నీడిల్ని ఆ బీడ్ లోపల నుంచి ఈ విధంగా పాస్ చేసుకుంటూ రావాలండి. ఇలాగా ఆపోజిట్ డైరెక్షన్లో బీడ్స్ అన్నీ కుట్టుకుంటే రౌండ్ షేప్ కరెక్ట్గా వస్తుందండి. చూసారా, ఈ విధంగా. సో ఈ పోట్లీస్ చుట్టూ కూడా ఈ విధంగా బీడ్స్ని అయితే కుట్టుకోవాలండి. చూసారా అండి, నేను అంతా కూడా బీడ్స్ కుట్టేసుకున్నా. లాస్ట్లో ఇక్కడ చూపిస్తున్నట్టు ముడి వేసుకోవాలండి. ఈ విధంగా ముడి వేసుకొని మళ్ళీ ఆపోజిట్ సైడ్కి ఈ విధంగా నీడిల్ని పాస్ చేసి ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేయాలి. చూసారా, పోట్లీస్ అయితే ఈ విధంగా రెడీ చేసుకోవాలండి. సో నేను 2 కలర్స్ యూస్ చేశాను. గోల్డ్ ఒకటి, ఈ కలర్ ఒకటి. చూసారా, ఇప్పుడు దీన్ని మనం శారీకి కుట్టుకోవాలండి.
ఫస్ట్ అయితే శారీ నేను 2 ఇంచెస్ గ్యాప్తో మార్క్ చేసుకున్నానండి. చూసారా, 2 ఇంచెస్ మార్క్స్తో గ్యాప్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలాగ శారీని కట్ చేసుకోవాలండి. ఈ విధంగా 2 ఇంచ్ విడుతుండేలాగా మనం శారీని అయితే ఫస్ట్ పళ్ళు దగ్గర కట్ చేసుకోవాలి. తర్వాత మనం 2 ఇంచెస్ గ్యాప్తో మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు శారీని రైట్ సైడ్ పెట్టుకొని ఈ పోట్లీస్ ఈ విధంగా పైన వచ్చేలాగా పెట్టుకొని నీడిల్తోనే ఈ విధంగా కుట్టేసుకోవాలండి. డైరెక్ట్గా మిషన్తో కూడా కుట్టుకోవచ్చండి. నాకు మిషన్తో కుడితే జరిగిపోతుందని చెప్పేసి నేను నీడిల్తోనే కుట్టేశాను. సో మీరు మిషన్తో అయినా కుట్టుకోవచ్చండి. చూసారా అండి, ఈ విధంగా పోట్లీస్ అన్నీ కూడా కుట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదండి శారీలో క్లాత్, దాన్ని ఇలాగా దీనిపైన ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని కుట్టుకోవాలండి. మిషన్తో అయినా కుట్టుకోవచ్చు. నేనైతే చేత్తోనే కుట్టి చూపిస్తున్నానండి. ఇలాగా పెట్టేసి ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అయితే చేసుకోవాలండి. సో మిషన్తో అయితే త్వరగా అయిపోతుంది. సో నాకు అది సరిగా రాలేదని చెప్పేసి నేను ఈ విధంగా చేత్తోనే కుట్టేస్తున్నానండి. అంతా కూడా ఈ విధంగా కుట్టేసుకోవాలండి. కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ వెనకాల వైపు ఈ విధంగా ఫ్యాబ్రిక్ని ఇలాగా మడత పెట్టేసి ఎమ్మింగ్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఎమ్మింగ్ చేసుకోవాలి. సో మొత్తం ఇదే విధంగా కుట్టేసుకోవాలండి. కుట్టేసుకున్న తర్వాత చూస్తే ఈ విధంగా వస్తుందండి డిజైన్ అయితే. దీన్ని నీట్గా ఐరన్ చేసేస్తే ఆ ముడతలన్నీ లేకుండా నీట్గా ఉంటుందండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే డిజైన్ ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.